సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ అబౌట్ హెచ్పివి వ్యాక్సిన్ అంటే సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దేనికి వేస్తున్నారు? మనకి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది చాలా రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. బట్ మనం దాంట్లో ఫ్యూ స్ట్రెయిన్స్ మనకి దేని వల్ల అయితే సర్వికల్ క్యాన్సర్ వస్తుందో వాటికి సంబంధించిన ఫ్యూ స్ట్రెయిన్స్ కి మనము ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ సర్వావాక్ ఒకటి ఉంది, which is very economical and 2000 rupees to the patient. And other vaccine is Gardasil. ఎప్పటి నుంచో ఉంది. It is around 3200. And Gardasil 9 ఇది కొత్తగా వచ్చిందండి. దీంట్లో 9 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ వేసుకోవచ్చు. సో ఇది ఓరల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్స్, వెజినల్ క్యాన్సర్స్ అన్నిటినీ అవాయిడ్ చేస్తుంది. సో Gardasil 9 is bit costly. It is around 10,000 each dose. సో ఇది మనం ఎలా తీసుకోవాలి? యూజువల్ గా 9 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లలకి మనం సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. ఈ బోత్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. గార్డాసిల్ 9 అనేది దిస్ ఫర్ మేల్స్ ఆల్సో. సో ఈ ఏజ్ గ్రూప్ ఇచ్చినప్పుడు 2 డోసెస్ సరిపోతుంది. ఫస్ట్ డోస్ 0 అనుకుంటే ఈ రోజు తీసుకుంటే ఇప్పటి నుంచి 6 months కి సెకండ్ డోస్ వస్తుంది. సో ఒకవేళ మనం 14 years క్రాస్ అయిపోయింది అనుకుంటే 3 డోసెస్ తీసుకోవాలి. 0 సెకండ్ మంత్ కి ఒకసారి, 6th month కి ఒకసారి. 6th month అంటే సెకండ్ మంత్ నుంచి కౌంట్ కాదండి, 0 నుంచి కౌంట్. 0 సెకండ్ మంత్ అండ్ 6th month. ఈ సెకండ్ మంత్ ది యాక్చువల్ గా 1 కంప్లీట్ అయ్యాక 2 month లో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్యూ కామన్ డౌట్స్ ఉన్నాయి జనాలకి, వాటి గురించి నేను చెప్పాలనుకున్నాను. ఇది మనం మ్యారేజ్ అయ్యాక కూడా తీసుకోవచ్చా? కంపల్సరీ తీసుకోవచ్చండి. యూజువల్లీ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ మనం వ్యాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్షన్ ఇస్ వెరీ హై, అప్ టు 99%. అదే మనం సెక్షువల్ యాక్టివిటీ ఎక్స్పోజ్ అయ్యాక తీసుకున్నాం అనుకోండి, ప్రొటెక్షన్ రేట్ కొంచెం తగ్గుతుంది. ప్రయర్ గా ఇన్ఫెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పటి నుంచి ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్స్పోజ్ కాకుండా ఈ వ్యాక్సిన్ అనేది ఆపుతుంది. సో ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళైనా 3 డోసెస్ ఇలానే 0, 2 and 6. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మీద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. వెంటనే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కొరకు మీకు నియర్ బై ఉన్న గైనకాలజిస్ట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.